everyone, welcome back to our channel. ఇవాల్టి లాంగ్ వీడియోలో లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై విత్ ఇన్ 5 minutes. ఎక్కువ టైం తీసుకోమండి మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి. దీనికోసం కరివేపాకు, ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఆలుగడ్డని బాయిల్ చేసుకొని తొక్క తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి అది మనం అలా చాప్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది ఎక్కువ టైం తీసుకోదు అండ్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా అయిపోతుంది. రైస్లోకి బాగుంటుంది అండ్ మసాలా దోశ చేసుకుంటున్నప్పుడు కూడా బాగుంటుందండి. ఆలు అండ్ చపాతీ కర్రీ కాంబినేషన్లో కొంతమంది గ్రేవీ ఆలు కర్రీ తింటారు, కొంతమంది ఇలా ఫ్రై టైప్లో తింటారు. సో ఫ్రై టైప్లో ఆలు కర్రీ తినే వాళ్ళకి రెసిపీ హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఫర్ చపాతీస్. అండ్ నార్మల్ ప్లెయిన్ రైస్లో అయితే రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీరా, చనా దాల్, ఆవాలు యాడ్ చేసుకొని లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ మనం ఒక 2-3 నిమిషాలు ఎక్కువ ఫ్రై చేసుకోవాలంతే. అండ్ ఇది మసాలా దోశలోకి కూడా బాగుంటుంది. మసాలా దోశ చేసుకునేటప్పుడు ఈ కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. దోశలో పెట్టుకొని తింటే ఆ టేస్ట్ అమృతంలాగా ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ అండ్ క్విక్గా అయిపోతుంది. ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఒక సింపుల్ రెసిపీ చేసి పెట్టచ్చు. అండ్ దీనిలోకి కాంబినేషన్గా బీన్స్ పల్లీల పొడి రెసిపీ చేసి పెట్టినా కూడా బాగుంటుంది. ఆ రెసిపీ రేపు అప్లోడ్ చేస్తాము. అది కూడా ఇట్లానే చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీనే అండి. ఆ రెండు కలిపి పాపడ్ కాంబినేషన్తో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఉల్లిపాయలు ఇట్లా వేగిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇది ఇలా పర్ఫెక్ట్ మిక్చర్ లాగా వేగిన తర్వాత బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాము. పొటాటోస్ అనేది బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత నార్మల్గా కలిపేసుకున్నా కూడా అయిపోతుంది, బ్రేక్ అవ్వనివ్వద్దండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకుందాం. మళ్ళీ పొటాటో బ్రేక్ అయిందనుకోండి స్మాష్ అయిపోతుంది. అండ్ అప్పుడు అది మొత్తం ఒక ఆలు టిక్కీలో చేసుకోవడానికి లోపల ఉన్న మిశ్రమం లాగా తయారైపోతుంది. అప్పుడు ఎవరు ఇష్టంగా తినరు. సో ఇది ఒక్కటి కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి, సో దట్ ఆలు ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా కలుపుకోవడానికి ట్రై చేద్దాము. సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం అయితే ఆలూని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీన్ని గిన్నెలోకి పెట్టుకొని రైస్లోనూ దోశలోనూ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారనుకుంటున్నాము. అండ్ సండే వీఆర్ అప్లోడింగ్ ప్రాన్స్ బిర్యానీ రెసిపీ. డోంట్ మిస్ ఇట్. ఇట్స్ అ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం ఇందులో కొద్దిగా జీరా యాడ్ చేసుకొని ఆలూకి పట్టేలాగా ఇంకొకసారి మళ్ళీ కలిపేసుకుందామండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కొరియాండర్ అవైలబుల్గా లేదు కాబట్టి ఏం గార్నిష్ అయితే చేసుకోవట్లేదు. కొరియాండర్ ప్లేస్లో కసూరి మేతి అన్న కూడా వాడచ్చు. బట్ ఇలా ఒకసారి గార్నిషింగ్కి ఏం వాడకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మరి నచ్చింది అనుకుంటున్నాను ఇవాళ ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. అండ్ రేపు బీన్స్ పల్లీల పొడి కర్రీ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ ఆ వీడియోస్ టిల్ ద ఎండ్. మీకు నచ్చింది అనిపిస్తే ఫ్రెండ్స్కి, నైబర్స్కి, కొలీగ్స్కి, వంట చేసుకునే వాళ్ళకి టైం సేవింగ్ చేయాలి అని ఒక చిన్న థాట్తో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అనేది అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా మేము ఇంట్లోనే ఇంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటాం. సేమ్ అదే మీకు కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఇదండి ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ వేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఏదన్నా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ రెసిపీని రైస్ అండ్ పాపడ్తో ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ అ గ్రేట్ టైమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.